ఆదివాసీల జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలలో కనిపిస్తుందని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పోరాటాలతోనే ఆదివాసీలు తమ హక్కులను సాధించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవాన్ని ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ముందుగా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆదివాసీలు తమ సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. డప్పులు వాయిద్యాలతో గుమ్మలక్ష్మీపురం వరకు ప్రత్యేక వేషధారణలో గుమ్మలక్ష్మీపురం పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. ఎమ్మెల్యే స్థానిక వైటీసీ ఆవరణలో జరిగిన గిరిజన సాంప్రదాయ నృత్యంతో జత కలిపి గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఆదివాసీలు ఐకమత్యంతో ఉండి జీవన హక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధికి మనందరం కలిసి పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లొబ్బ లోవరాజు, మండల కన్వీనర్ పాడి సుధా, మండలం దేశం పరిశీలకురాలు వెంకటాపి భారతి, ఆదివాసీలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురంలో గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు ఇక్కడ ఆదివాసీ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశము, ప్రభుత్వాలు అధికారికంగా ఆదివాసీ ఉత్సవాలు చేసినా సరే ఆ యొక్క ఉత్సవాల దగ్గర మా ఆదివాసీ నాయకులకి, ఆదివాసీ పెద్దలకి సరైనటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ మేము ఆదివాసీ ఉత్సవాలు అనేది స్వచ్ఛందంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆదివాసీ ఉత్సవాల యొక్క ఎజెండా ఏంటంటే, ఇక్కడ ఈ రోజు ఉత్సవాలు మేము చేసుకొని మాకున్నటువంటి ప్రధానమైన సమస్యలపై ఒక ఎజెండాగా తయారు చేసుకొని ఇటు సీఎం గారికి, అలాగే గిరిజన శాఖ మంత్రికి, ప్రధానమంత్రికి కూడా ఈ సందర్భంగా మేము పంపించడం జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే మా ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా, వైద్యము, రోడ్లు సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఆదివాసీ ఉత్సవాల సందర్భంగా ఒక ఎజెండాగా తయారు చేసుకుని మేము పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ఆదివాసీ ఉత్సవాలకి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఈ ఆదివాసీ ఉత్సవాల్ని ప్రభుత్వ పరంగా మీరు ప్రతి మండల కేంద్రాల్లో అధికారికంగా మీరు పెట్టి ఇక్కడికి అయ్యేటటువంటి ఖర్చు కూడా మీరే భరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు రొబ్బ లోవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. జై ఆదివాసీ. జై ఆదివాసీ. అందరికి నమస్కారం. ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన గుమ్మలక్ష్మీపురంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున గిరిజనం తరలివస్తున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది గతంలో మన ఆదివాసీల సమస్యలు చాలా వరకు కనుమరుగవుతున్న ఈ సందర్భాల్లో మళ్ళీ రానున్న తరానికి ఒక మంచి భవిష్యత్తు, తర్వాత మన సంబంధించి హక్కులు, చట్టాలపైన వీళ్ళందరికీ అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఈ గ్రామం చేస్తున్న ఈ మండలంలో మీరందరూ ఈ ఆదివాసీ ఉత్సవాలకి పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ, మరియు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం ఈ పెద్ద ఎత్తున చేయడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ వస్తూ ఈ రోజు పెద్దలు చర్చించే విషయాల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సందర్భంలో మన ప్రాంతంలో సాంప్రదాయాలు కూడా మళ్ళీ రానున్న తరాలకి అందించే విధంగా మన పెద్దలు చైతన్యం కలిగించడానికి ఆ దిశగా ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆశీనులై
ఈ తన బాధ్యతగా రావాలని కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ ముగించుకుంటున్నాను. చదువు